బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన యొక్క సంస్కారాలను, అదేవిధంగా మన యొక్క జీవితాలను, ఈ రెండింటినీ కూడా తప్పకుండా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రెండూ మారనంత కాలం బాబా దగ్గర మనం దేనిని పొందలేం. మనం అనుకుంటాం బాబా దగ్గర మనం సకలము పొందుతున్నాము, మనకు కావలసిన ఉద్యోగం వచ్చింది, ఇల్లు వచ్చింది, పిల్లల చదువులు బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేనినైతే పొందాలో దానిని పొందలేక చాలామంది మనం బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా జీవితాలను వృధా చేసుకుంటూ ఉంటాం. మన జీవితాలు వృధా కావద్దంటే బాబా చెప్పినటువంటి కొన్ని సూత్రాలను మనం చాలా నిశితంగా పరిశీలించాలి. అవి ఏమిటనేటువంటివి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దీనికి ఎవరు కూడా మీ మనస్సు నొచ్చుకోకూడదు. నేను హారతిచ్చే సమయానికి బాబా పాదాల దగ్గర ఎవరో మిఠాయి పెట్టారు. అది అవసరమా? అంటే బాబాకు మిఠాయి నైవేద్యం సమర్పించడం అనేటువంటిది ప్రేమతో పెడితే సరిపోతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు పడుకున్నప్పుడో కూర్చున్నప్పుడో మీ కాళ్ళ వద్ద కొంచెం పంచదారనో లేకపోతే మిఠాయో పెడితే చీమలు వస్తే మన శరీరానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మరి బాబాను మనం సాక్షాత్తు ఇక్కడ ఉన్నారని అనుకుంటాం కదా, వారు ఎక్కడ పటం ముందు కానీ లేకపోతే విగ్రహంలో కానీ వారు ఉన్నారనేటువంటి భావంతో ఉంటాం కదా. మనం ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఎండాకాలము చీమలు బట్టి అదంతా కూడా బాబా శరీరానికి పాకితే ఇది మన భక్తి కాదు కదా. చాలామంది బాబా వద్ద కలకండ పెడతారు, ప్రతిరోజు పెట్టి వదిలేస్తారు. పెట్టి వదిలేయడం కాదు, బాబాకు నివేదన చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా ఆ నివేదనను అక్కడి తీసేయాలి. చాలామంది అంటూ ఉంటారు, అంటే మనం సమర్థించుకోవడానికి చాలా మాటలు చెప్పవచ్చు. బాబా దగ్గర పెడితే చీమనో దోమనో క్రిమియో కీటకమో వచ్చి దాన్ని తింటే బాబా తిన్నట్టే. ఎస్, కొన్ని సందర్భాల్లో పెట్టగానే వచ్చి తింటుంది. తిన్న తర్వాత ఒక చీమ ఉన్నప్పుడే దాన్ని అక్కడి తీసేస్తే బాగుంటుంది. చీమలన్నీ అయిన తర్వాత బాబా చిత్రపటం పైకి అవి పాకుతూ ఉంటే మరి బాబాకి ఇబ్బంది కలగదా? ఇది సత్యం. సావిత్రిబాయి టెండూల్కరు ఇదే ఎండాకాలం పూట వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వకుల పుష్పాల చెట్టుకు విపరీతమైనటువంటి వకుల పుష్పాలు పూస్తే ఆ వకుల పుష్పాలతోటి మాలగట్టి మాలతో పాటు బాబాకు అర్చన చేస్తూ ఆ పూలతోటి బాబా చిత్రపటాన్ని మొత్తం కప్పేస్తుంది. మొత్తం కప్పేస్తే బాబా ఆ వకుల పుష్పాలు 3 మాసాలు వస్తాయి. ఆ 3 మాసాలు ఆ వకుల పుష్పాలతో ఆ చిత్రపటాన్ని కప్పేస్తుంది. షిరిడీకి వచ్చినప్పుడు బాబా ఆవిడని ఉద్దేశించి ఒక మాట అంటారు. అక్కడ ఉన్నటువంటి శ్యామతో, శ్యామ, ఈ తల్లి నన్ను 3 మాసాలు మత్తులో ముంచేసింది. అంటే దీని అర్థం ఏమిటి? నాకు నా చిత్రపటానికి తేడా లేదు. ఎప్పుడూ కూడా మీరు ఏ రూపంలో నన్ను కొలువు చేసుకుంటే ఆ రూపంలో నేను అక్కడ సజీవంగా ఉంటాను. ఇది బాబా సాక్షాత్తు చెప్పినటువంటి మాట కదా. 3 నెలల పాటు ఆ వకుల పుష్పాల మత్తులో నేను మునిగిపోయాను, ఈ తల్లి నన్ను మత్తులో ముంచింది అని అంటారు. అదేవిధంగా బాబా వద్ద మనం నైవేద్యం పెట్టి వదిలేస్తే చీమలెక్కితే సావిత్రిబాయి టెండూల్కర్నేమో చాలా ప్రేమగా గొప్పగా పొగిడాడు. మనల్ని ఏమంటాడు తెలుసా? కనీసం ఇంగిత జ్ఞానం లేదు, బుద్ధి లేదు, నా ఒళ్ళంతా చీమలు పాకుతున్నా సరే ఆ ప్రసాదాన్ని తీయకుండా ఎంత నిర్లిప్తతతో వ్యవహరిస్తుందో నా బిడ్డ అని అంటాడు. కాబట్టి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి పిడివాదాలను మనం వదిలేయాలి. పిడివాదాలను వదిలేసి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ఇది బాబా మార్గం. బాబా వద్దకు మనం ఎందుకు వచ్చామనడానికి ఒక 3 అంశాలను పరిశీలిస్తే తెలుస్తుంది. బాబా ఎందుకు మన జీవితానికి అంటే, మొదటి పాయింట్, అగమ్య గోచరంగా ఉండి నానా రకాలైనటువంటి తాపత్రయాలతో ఉండి అనేక వస్తువులను కోరుకునేటువంటి స్థితిలో ఉండి ఆ వస్తువులు లభించినా ఏ రోజు తృప్తి లేనటువంటి జీవితానికి ఒక తృప్తిని శ్రీ సాయిబాబా ఇస్తాడు. చాలామంది మనము ఆకాశానికి ఎగురుతూ ఉంటాం, ఎగిరితే ఆకాశం అందదు అనుకుంటాం, ఎప్పుడు నాకు ఆకాశం అందుతుందా అని చెప్పి. మన కోరికలు కూడా అలాంటివే. అలా ఆకాశానికి ఎగిరి 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 అలసిపోవాలే తప్ప కోరికల కోసం తప్పించి తప్పించి దహించకపోవాల్సిందే తప్ప నీ జీవితానికి తృప్తి ఉండదు, మానవ జీవితానికి. కానీ సద్గురువు యొక్క సహచర్యము మానవ జీవితానికి ఒక తృప్తిని ఏర్పాటు చేస్తుంది. అందుకోసం సాయిబాబా అవసరం.
ఇది ఇంకెక్కడా కూడా నీకు మనసుకు తృప్తి లభించదు. బాబాను ఆశ్రయించిన తర్వాత ఒక స్థితిలోకి వస్తాం, ఈయన ఒక్కరుంటే చాలు జీవితానికి, ఇంకా ఏమీ అవసరం లేదనేటువంటి సంతృప్తి కలిగిందనుకోండి, ఇంకా మనకు తాపత్రయాలు ఎక్కడ ఉంటాయి? మన జీవితానికి చేరుకోవాల్సినటువంటి లక్ష్యము తృప్తి. ఆ తృప్తి కలిగిందనుకోండి, భగవంతునిపైన దృష్టి తప్ప ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాల పట్ల తృప్తి ఉండదు కదా. అసలు అందులో ప్రపంచ వ్యవహారాల్లో ఎప్పుడూ మనం తృప్తి చెందలేం. అటువంటి ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి జీవుణ్ణి తన వద్దకు తెచ్చుకొని తను ఒక్కడుంటే చాలు జీవితానికి ఇదే తృప్తి అనేటువంటి దాని దగ్గరికి తీసుకొస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, మనలో వచ్చేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మార్పు ఏం తెలుసా? మనము భగవంతుడి యొక్క ఊహ తెలిసిన తర్వాత, భగవంతుడు ఉన్నాడనేటువంటి ఊహ తెలిసిన తర్వాత వెంటనే ఏం అభిప్రాయం కలుగుతుంది? భగవంతుడు ఎందుకోసం ఉన్నాడు? భగవంతుడు కేవలం నా కోరికలు తీర్చడానికి ఉన్నాడు. ఫలానా అభిషేకం చేస్తే ఫలానా అనుగ్రహం, ఫలానా పూజ చేస్తే ఫలానా అనుగ్రహం. అంటే భగవంతుడు కేవలం నా అవసరాలు, నా కోరికలు తీర్చడానికి మాత్రమే ఉన్నారు అనేటువంటి దాంట్లో ఉంటాం కదా. అటువంటి ఆ అభిప్రాయాన్ని సద్గురు సహచర్యం పూర్తిగా తొలగిస్తుంది. భగవంతుడు నా కోరికలు తీర్చడానికి కాదు, నేను భగవంతుని సహచర్యంలో ఉండి ఆత్మానందాన్ని పొందాలి. భగవంతుడంటే కోరికల యొక్క చిట్టా కాదు. భగవంతుని వద్ద నేను నా స్వభావాన్ని మార్చుకోవాలి, భగవంతుని వద్ద ప్రేమించేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి, భగవంతుని వద్ద నేను ధర్మంగా బ్రతికేటువంటి విధానాన్ని నేను అలవర్చుకోవాలి. భగవంతుడు ఇందుకోసం కాదు, భగవంతుడి యొక్క సహచర్యం మన జీవితాన్ని మారుస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలగాలి, భగవంతుని యొక్క ఆశ్రయంలో ఆనందం పొందాలి. ఇది బాబా చెప్తారు. ఇది బాబా అనేక సందర్భాల్లో రుజువు చేశారు. శ్రీ సాయి సచ్చరితలో ఒక సందర్భం ఉంటుంది. భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి ఒక వ్యక్తి బాబా దర్శనానికి వస్తారు. బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా అతన్ని ఉద్దేశించి ఒక మాట చెప్తారు. ఆ మాట ఏమిటో తెలుసా? ఇతన్ని నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఇతని తండ్రి విఠల భక్తుడు. ఇతని తండ్రి మరణించిన తర్వాత విఠలుడికి పూజ లేదు, తండ్రికి శార్దకర్మల ఊసే లేదు. ఇతను విఠలుణ్ణి అతని తండ్రిని పస్తులు పెడుతున్నారు అని అంటాడు. బాబా నీ ఆరాధ్య దైవం ఏదైతే ఉందో, నువ్వు తరతరాలుగా ఏ ఆరాధన అయితే చేస్తున్నావో దానిని మరవకూడదనేటువంటి విషయాన్ని బాబా మనకు చెప్తారు. సద్గురు సహచర్యము లేకపోతే సద్గురువు వారిని ఆరాధించి వారిని పూజించడానికి మాత్రమే కాదు సద్గురు యొక్క సహచర్యం. సద్గురువు నీ జీవితానికి కావలసినటువంటి పాఠాలను నేర్పుతూ ఉంటాడు. నువ్వు ఏ దైవ ఆరాధన చేయాలి, నీ యొక్క కులదైవము, నీ ఇష్టదైవాన్ని ఇంకా ఎంతగా ప్రేమించాలి. నాసిక్ నుంచి ఒక గొప్ప పండితుడు వస్తాడు, జ్యోతిష్యంలో పండితుడు, వేదాల్లో పండితుడు, సకల శాస్త్రాలు చదివినటువంటి వారు మూలే శాస్త్రి. మూలే శాస్త్రి వచ్చి అతను జ్యోతిష్యుడు కాబట్టి అతనికి ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఏంటంటే, అరే నాసిక్లో అంటే శివుడు ఉన్నాడు, అదేవిధంగా అనేక చోట్ల అమ్మవారు ఉన్నారు, సప్తశృంగి మాత ఉంది, మహారాష్ట్రలో కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఉంది, వీళ్ళందరినీ కాదని ఎందుకు ఈ కుగ్రామానికి పరుగు పెట్టుకొని వస్తున్నారు జనాలు? ఒక ఆలోచన కలుగుతుంది మూలే శాస్త్రికి. కలిగి ఏ నిర్ణయంతో వస్తాడు? అతను బాపూసాహెబ్ బూటీకి ఆస్థాన జ్యోతిష్యులు లాంటివాడు. బూటీతో పాటు షిరిడీకి వస్తాడు. వచ్చి నియమం పెట్టుకుంటాడు, ఆయన మన తెగకు సంబంధించిన వాడు కాదు, మన జాతికి సంబంధించినటువంటి వాడు కాదు, కాబట్టి వారి యొక్క పాద నమస్కారం నేను చేయను, వారికి ఎటువంటి దక్షిణ నేను ఇవ్వను అనేటువంటి నిర్ణయంతో వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. మరి ఇంతమంది ఈ సత్పురుషుని దగ్గరికి వస్తున్నాడంటే ఇతనిలో ఏదో గొప్ప భగవంతుడి యొక్క తలరాత ఉంది, ఈయన జాతకం అద్భుతంగా ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు, కాబట్టి వారి హస్త సాముద్రికాన్ని చూడాలి అనుకుంటాడు. హస్త సాముద్రికాన్ని చూడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే బాబా అందరికీ అరటి పండ్లు పంచుతూ ఉంటారు.
తన వద్దకు వచ్చేసరికి బాబా అరటిపండు ఇలా ఇస్తాడేమో, ఇలా హస్త సాముద్రికాన్ని చూద్దాము అనుకుంటాడు. బాబా అరటిపండును గుప్పెట్లో పట్టుకొని ఆ గుప్పెట్లో నుంచి ఇస్తాడు. ఇండైరెక్ట్గా చెప్తాడు, రే ఈ ప్రపంచానికి సద్గురువు అయినటువంటి నా జాతకాన్ని నువ్వు చూస్తావా, నీ జాతకం ఏందో చెప్తా చూడని చెప్పి ఒకరోజు మధ్యాహ్నం పూట అగ్నిహోత్రం వెలిగించుకొని పూజ చేస్తున్నటువంటి సందర్భంలో బూటిని పంపిస్తాడు. ఆ నాసిక్ బ్రాహ్మణుని పట్టుకరా అని చెప్పి వెళ్ళి చెప్తాడు, బాబా మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి. అతను అనుకుంటాడు, బాబా ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, బాబాకు నాకు ఏ రుణానుబంధము లేదు, నేను ఆయన శిష్యుణ్ణి కాదు, ఎందుకు ఆయన తన హారతి సమయానికి పిలుస్తున్నారు అని చెప్పి, సరే బూటి లాంటి పెద్ద మనిషి పిలిచాడు, వెళ్దామని వెళ్తాడు. వెళ్ళేసరికి హారతి మధ్యలో వారి గురువైనటువంటి గతించినటువంటి గోలప్ స్వామి రూపంలో సాయిబాబా దర్శనమిస్తాడు. అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా చాలా ఉచ్చ స్థితిలో హారతి పాడుతూ ఉంటాడు, తన్మయత్వానికి లోనవుతూ ఉంటాడు, కంట నుంచి నీరు వస్తుంది. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది, బూటి లాంటి వాళ్ళకు, అరే బాబా దర్శనానికే రానన్నాడు, ఇతను అఖండంగా హారతి పాడుతున్నాడు. అదేవిధంగా ఇతను బాబా పాదాల వైపు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి టక్కున బాబా పాదాలపైన పడతాడు. బాబా అడుగుతాడు, నేను చాలా కడజాతి వాణ్ణి, నేను నీ బ్రాహ్మణ జాతి వాణ్ణి కూడా కాదు, అయినా నువ్వు నా పాదాలపైన ఎందుకు పడ్డావని చెప్పి బాబా అడిగితే, అయ్యా నేను నా గురువే గొప్పవాడు, నా గురువు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నా గురువు గొప్ప తపస్సు అని చెప్పి నేను అనుకున్నాను, కానీ వారికి మీకు భేదం లేదనేటువంటి దాన్ని నా గురువు మీ రూపంలో సాక్షాత్కారం ఇచ్చి నాకు భేదభావాన్ని తొలగించాడు. అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన యొక్క సహజమైనటువంటి స్థితిని మనం కోల్పోవాలి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి పిడివాదం ఉంటుంది. ఆ పిడివాదాలన్నింటినీ కూడా బాబా తొలగిస్తాడు. తొలగించి ఆయన సహచర్యంలో మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే చాలామంది ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా భక్తులు ఎవరూ కూడా ఇతర దేవతల యొక్క ఆరాధన చేయరని చెప్పి. ఇక్కడ సత్యం ఏమిటంటే, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా భక్తులే అన్ని దేవతా ఆలయాల్లో అద్భుతమైనటువంటి పూజల్లో పాల్గొంటారు, సేవల్లో పాల్గొంటారు. బాబా మనకు ఎంత అద్భుతమైనటువంటి సంస్కారాన్ని నేర్పిస్తాడంటే, సకల దేవతల పట్ల కూడా మీరు గౌరవం కలిగి ఉండాలి, మీ ఇలవేల్పును మరవకూడదు, మీ యొక్క ఇష్టదైవాన్ని వదులుకోకూడదు, వారిని ఆరాధిస్తూ నా మార్గంలో మీరు నడవండి అంటాడు. ఆయన మార్గం అంటే అందరి పట్ల ప్రేమను కలిగి ఉండడం, అందరి పట్ల సహృదయతతో మెలగడం, అందరినీ సమానంగా ఆదరించడం, నీ జీవితానికి కావలసినటువంటి తృప్తిని సంపాదించడం. ఇదే ఆయన చెప్పేటువంటిది. అంతే తప్ప నన్ను మాత్రమే ఆరాధించండి అని చెప్పి బాబా ఎప్పుడూ చెప్పలేదు. అదేవిధంగా కాకాపురానికి అనేటువంటి వ్యక్తి వస్తే, నీ గురువు పట్ల ఇంకా ప్రేమను పెంచుకో, నీ గురువు పట్ల నిజమైనటువంటి భక్తిని పెంచుకో అని చెప్తాడు. బాబా యొక్క నైజం ఏంటంటే, మనం ఏ మార్గంలో ఉంటామో, ఎవరిని ఆరాధిస్తామో వారి పట్ల ఇంకా ఎక్కువ ప్రేమను పెంపొందించడమే సద్గురువు యొక్క ఉద్దేశం. ఈరోజు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఈవెన్ గుళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. సపోజు మన దగ్గర ఒక 10 శివాలయాలు ఉన్నాయనుకోండి, మనం ఒక శివాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పూజారి వెంటనే మనల్ని ఆ గుడి సంచిలో వేసుకోవాలని చూస్తాడు. ఇక్కడే బాగుంటాడండి శివుడు, అక్కడ బాగుండడండి అని చెప్తారు. కానీ బాబా ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చినటువంటి వాడిని బలవంతంగా తన జోల్లో వేసుకోలేదు. వచ్చినటువంటి వారికి సంస్కారాన్ని నేర్పాడు. ఇంకా నువ్వు నమ్ముకున్నటువంటి గురువును దైవాన్ని ఎలా ప్రేమించాలో సద్గురువు మనకు నేర్పించాడు. అది సద్గురువు యొక్క విశిష్టమైనటువంటి లక్షణం. ఈరోజు అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా ఎంత గొప్ప సంస్కారాన్ని జ్ఞానాన్ని కలిగి ఉన్నామనడానికి ఇదొక్కటే నిదర్శనం. అంతేకాదు, సద్గురువు కేవలం కోరికలను మాత్రమే కాదు, సద్గురువు సర్వకాల సర్వావస్థల్లో నువ్వు కోరుకోకుండానే, మనమేమో సుఖాలను కోరుకుంటాం, సుఖాలను కావాలని కోరుకుంటాం, కానీ బాబా ఏమో నీ సర్వకాల సర్వావస్థల్లో నీతోటి ఉండాలనుకుంటారు. బాగోజీ షిండే అన్న రఘు షిండే అనేటువంటి ఒక వ్యక్తి షిర్డీలో ఉండేవారు.
కాస్త దూకుడు మనస్తత్వం కలిగినటువంటి వారు. ఒకసారి ఊర్లో ఏ ఊర్లో అయినా కొన్ని 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడదు. ఇతనిపైన ఒక నిందారోపణ మోపబడుతుంది, నేరం ఏంటంటే బురకా వేసుకున్నటువంటి మార్వాడి స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేటువంటిది ఇతనిపైన అభియోగం మోపబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రఘు పాటిల్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సాక్ష్యం కూడా అతనికి వ్యతిరేకంగా చాలామంది చెప్పారు. దాంతో అతనికి కారాగార శిక్ష పడ్డది. శిక్ష పడ్డ తర్వాత అతన్ని ఎలా విలిపించాలని చెప్పి తాత్యాతో పాటు, ఎందుకంటే తాత్య, రఘు షిండే వీళ్ళందరూ మంచి స్నేహితులు. తాత్య చాలా ఉద్దండుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షితు, సాటే ఇటువంటి న్యాయవాదుల దగ్గరికి వెళ్తే వాళ్ళ కేస్ స్టడీ చేసి చెప్తారు, చాలా కష్టం బెయిల్ రావడం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే సాక్ష్యాలన్నీ కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి, వైరిపక్షం వారికి. కాబట్టి మీరు బెయిల్ తేవడం అనేటువంటిది, అతన్ని విడిపించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటిది చెప్తారు. అప్పుడు తాత్య బాబా దగ్గరికి వస్తారు. వచ్చి ఏం చేయమంటారని అడుగుతారు. నువ్వు వెంటనే ముంబై వెళ్ళి దుమాల్ను సంప్రదించు, దుమాల్ను సంప్రదిస్తే ఖచ్చితంగా రఘు షిండే విడుదలవుతాడు అని అంటారు. అంతకుముందు రోజు రాత్రి కారాగారంలో ఉన్నటువంటి రఘు షిండే బాబాను వేడుకుంటాడు. అప్పటి వరకు బాబాను అడగలేదు, ఎందుకంటే కాస్త యువకులు, ఉడుకు రక్తం ఇదంతా ఉంది కాబట్టి మనము స్వతహాగా మనమే ఈ సమస్యను పరిష్కరించుకుందామనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. కానీ కారాగారానికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే రియలైజేషన్ వస్తుంది కదా. బాబాను అడుగుతాడు, బాబా నేను తప్పు చేయలేదు, అది మీకు కూడా తెలుసు, కాబట్టి నన్ను ఈ కారాగార వాసం నుంచి బయటికి తీసుకురండి అని అడుగుతాడు. బాబా ఆ రోజు స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు త్వరలో విడుదలవుతావు అని చెప్పి స్వప్న దర్శనం ఇస్తాడు. అప్పుడు దుమాల్ దగ్గరికి తాత్య వెళ్తే, తాత్య ఆ ఫైల్ ఇచ్చిన తర్వాత దుమాల్ కూడా చెప్తాడు, చాలా కష్టం, బెయిల్ రావడం అనేటువంటిది కష్టం అని చెప్పిన వెంటనే తాత్య చెప్తారు, బాబా మిమ్మల్ని సంప్రదించమన్నారు, మీరు తప్పకుండా దీనికి పరిష్కారాన్ని వెతుకుతారు అనేటువంటిది బాబా చెప్పారు అని అంటే, సరే బాబా చెప్పారు కాబట్టి నేను ప్రయత్నం చేసి చూస్తాను అని చెప్పి పైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేస్తారు. అప్లై చేసి పేపర్లన్నీ కూడా న్యాయమూర్తి గారికి ఇస్తే, ఆ పేపర్లు తీసేటప్పుడు బాబా గారి యొక్క చిత్రపటం ఒకటి జడ్జి గారి బల్ల మీద పడుతుంది. వారు ఆ ఫోటో తీసి అడుగుతారు, వీరెవరు అంటే సాయిబాబా ఇట్లా షిరిడీలో ఉంటారంటే, సరే సరే నేను కూడా విన్నాను, వీరి గురించి నీకేం తెలుసో చెప్పు అని చెప్పి దుమాల్ చెప్తూ ఉంటాడు. ఆయన పేపర్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించిన తర్వాత దుమాల్ వాదిస్తాడు, అయ్యా గ్రామంలో కక్షలు ఉంటాయి, 2 వర్గాలు ఉంటాయి, అనవసరంగా యువకుడి పైన కేసు బదలాయించబడ్డది అని అంటే, సరే ఇదే వాస్తవం అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు దుమాల్ను న్యాయవాది. అవును బాబా, ప్రమాణంగా ఇదే వాస్తవం అని చెప్పి నేను నమ్ముతున్నాను అని అంటారు. సరే సాయంత్రం నేను తీర్పునిస్తాను అని అంటారు. సాయంత్రం రఘు షిండేను విడుదల చేసేటువంటి ఉత్తర్వులు జడ్జి జారీ చేస్తారు. సాధారణంగా ఆ కేసుకు సంబంధించినటువంటి ఫైలు కింద కోర్టులో ఉంటుంది. ఆ ఫైల్ వచ్చిన తర్వాత జడ్జి గారు తీర్పు చెప్పాలి. కానీ దుమాల్ యొక్క మాటలు, బాబా పట్ల విశ్వాసము, బాబా ఆ జడ్జి మనసులో దూరి ఏమడిగాడు, వారు తప్పు చేయలేదు అనేటువంటి నమ్మకం నీకుందా అని అడిగారు దుమాల్ను. అవును నాకుంది, బాబా తప్పు చేసేటువంటి వారిని ఎప్పుడూ కూడా సిఫార్సు చేయరు, రఘు షిండే తప్పు చేయలేదు కాబట్టి బాబా సిఫార్సు చేశారు ఈ కేసు నాకు అని అంటారు. ఆ ఒక్క మాటతో జడ్జి తీర్పిస్తాడు వాళ్ళని విడుదల చేయమని చెప్పి. అట్లా సర్వకాల సర్వావస్థల్లో బాబా మనల్ని రక్షిస్తూ ఉంటారు. మనం బాబాను మంచి కారు కొనుక్కోవాలి, కారు కావాలని అడగడం అనేటువంటిది సమంజసమైనటువంటి కోరికయా? మన చేతిలో లేనటువంటి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల్లో నన్ను కనిపెట్టుకొని ఉండు అని అడగడం అనేటువంటిది న్యాయమా? ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో ఆలోచించండి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనందరము కూడా మనకిష్టమైనటువంటి వాటిని మాత్రమే కోరుతూ ఉన్నాం. మనకిష్టమైనటువంటిది కోరితే ఇష్టమైనటువంటివన్నీ ఇస్తాడు. కానీ నీవు ఇష్టపడేటువంటి దానికంటే నీ శ్రేయస్సుకు ఏది అవసరమో అది బాబాకు తెలుసు.
మనము మనుషులం కాబట్టి ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ కోరికతోటి మనకు ఇష్టమైనటువంటి వాటినే మనం కోరుతాం. కానీ బాబా మాత్రము మనకు శ్రేయస్కరమైనటువంటివి బాబా ఇస్తారు. మన శ్రేయస్కరమైనటువంటివి ఏమిటో మనకు తెలియవు. మనకి ఏది అవసరమో, ఏది సౌకర్యమో అదే తెలుసు. అందుకనే సద్గురువు వద్ద వచ్చి నాకు ఇది కావాలి అని కోరితే అది నీకు ప్రియమైనటువంటిది. ఆ ప్రియమైనటువంటి దాన్ని ఇస్తే కొన్ని సందర్భాల్లో నువ్వు ఇబ్బంది పడతావు. అదే మన జీవితాన్ని, మన ఇష్టాలను, మన కోరికలను సద్గురువుకు అప్పచెప్తే మేలిమి రత్నాలను మనకిస్తాడు. మనకి ఏది శ్రేయస్కరమో అదే ఇస్తాడు. ఎందుకంటే మనము జ్వరం వచ్చినప్పుడు జలుబు ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గదు, జ్వరం ట్యాబ్లెటే వేసుకోవాలి. ఇక్కడ మన అవివేకం ఏంటంటే మన జీవితంలో జ్వరం రానుంది, మనం బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు కోల్డాక్ ట్యాబ్లెట్ ఇయ్యి అని చెప్పి కోరుతాం. మన కోరికల్లో ఇంత తేడా ఉంటుంది. అదే బాబాకు వదిలేస్తే బాబా రేపేం జరుగుతుందో నాకు తెలియదు, సర్వకాల సర్వావస్థల్లో నువ్వు నాతో ఉండు అని అంటే శ్రేయస్కరమైనటువంటిది డోలో 650 ఇస్తాడు. అంటే ఇంత తేడా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోయి మనం కనుక రోగంతో పోయి రిపోర్ట్లు తీసుకెళ్ళి డాక్టర్ కనుక చెప్తాం కదా, మనం డాక్టర్ గారు పలానా ట్యాబ్లెట్ రాసేయండి, పలానా ట్యాబ్లెట్ రాసేయండి, పలానా ఇది రాసేయండి అన్నట్టే ఉంటుంది. బాబా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి అని అంటే డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్కు మనం ఏ మందులు రాయాలో చెప్పినట్టే బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం కోరుకున్న ట్యాబ్లెట్ డాక్టర్ రాస్తాడా? కాదు కదా. ఆ రోగాన్ని తగ్గేటువంటి మందు ఆయన రాస్తాడు. ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావలసినవి మనం కోరుతామా? మనకు కావాల్సింది ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేదాన్ని తీసుకోవాలి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనుషుల యొక్క తీరు ఎలా మారుతుందంటే ఆయన కోసమే మనం బ్రతకాలి, ఆయనే మన ప్రపంచం కావాలి అని చెప్పి. ఇందుకోసము కాషాయం కట్టన అవసరం లేదు, సంసారాలను వదలాల్సిన అవసరం లేదు. నా జీవితం నీవు పెట్టినటువంటి భిక్ష అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి భక్తుడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా? దాదాపు 1990 సంవత్సరంలో ఒంగోలులో ఒక సాయిబాబా మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ నిర్మించేటువంటి వ్యక్తి ఆల్రెడీ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? బాబా ఏ విధంగా అయితే భిక్ష చేసేటువంటి వారో ఆ భిక్ష చేసి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగి 2-3 రోజులు ఆఫీస్ ప్రతిరోజు లేటుగా వెళ్ళేవారు. లేటుగా వెళ్ళి ఉన్నటువంటి తన కింద ఉన్నటువంటి స్టాఫ్కి చెప్పేవాడు, అరే నాయన నాకు కొంచెం పని చేయరా, నాకు బాబా పని ఉందని చెప్పి. రోజు వాళ్ళ పై అధికారి వచ్చి అరిసేవారు వాళ్ళ మీద, మీరు అతను పని చేస్తే మాత్రం బాగుండదు, అతని పని అతనికే వదిలిపెట్టండి, రోజు పని తప్పించుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళని చివాట్లు పెట్టేవారు. అయినా సరే అతని మీద ఉన్నటువంటి గౌరవం, అతను చేసేటువంటి పని పట్ల గౌరవంతో మిగతా వాళ్ళందరూ కూడా వారి పని కూడా ఆలస్యంగా వచ్చిన 2-3 గంటలు ఆ పని చేసేటువంటి వారు. ఒకరోజు ఆ ఆఫీసరు తెనాలి నుంచి ఒంగోలు రావాలి. తెనాలి నుంచి వచ్చి ఒంగోలు బస్టాండ్లో దిగిన తర్వాత ఒక వ్యక్తి జోల వేసుకొని, అయ్యా బాబాకు భోజనం పెట్టాలయ్యా, గురువారము ₹1 ఇవ్వండి అయ్యా, ₹1 ఇవ్వండి అయ్యా అని చెప్పి షాపులు అంటే అడుగుతూ ఉన్నాడు. ఇతనికి ఆశ్చర్యం ఇస్తున్నారు, ఈ వ్యక్తి ఎక్కడో వెనకాల నుంచి ప్రొఫైల్ చూస్తే మనవాడిలాగానే ఉన్నాడని చెప్పి వెళ్తాడు. వెళ్ళేసరికి ఎవరైతే తన వద్ద పనిచేసే సూపరింటెండెంట్ ఉన్నాడో ఆయన బాబా కోసం భిక్ష చేస్తూ ఉన్నాడు. అయ్యా ₹1 అయ్యా, ₹2 ఇవ్వండి అయ్యా అని చెప్పి వెంటనే ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ను పిలిపించి చెప్తాడు, చెంచలరావు ఆఫీస్కి వచ్చినా రాకున్నా మీరెవ్వరూ ఏమనొద్దు, ఏందయ్యా ఒక సూపరింటెండెంట్ అయ్యి ఉండి బాబా కోసం అంత పిచ్చా, దుకాణంలో పొట్టి అంగళ్ళ పొండి తిరిగి బాబా కోసం ₹1 ఇవ్వండి అయ్యా, ₹10 ఇవ్వండి అయ్యా, ₹11 ఇవ్వండి అయ్యా అని తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన ఆఫీస్కి వచ్చినా రాకున్నా ఆయన పెద్ద దైవ కార్యంలో ఉన్నాడు, ఆయన పని మీరు చేసేసేయండి, అసలు అడగొద్దు ఎవరు అని చెప్పి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చేశాడు. అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనే సర్వస్వం అనుకుంటే మన పనంతా కూడా ఆయన చేసి పెడతాడు. మన లౌకిక జీవితంలో ఆయన కోసం పని చేస్తే, ఆయన కోసం తప్పిస్తే ఏ లోటు జరగదు. అంత అద్భుతమైనటువంటి సహచర్యం సద్గురువుది. ఊరికేనే ఆయన సహచర్యం మనకు లభించలేదు. ఎవ్వరు వారి వద్దకు వచ్చినా బాబా చెప్పేవాడు. నార్కే లాంటి వాడు వస్తే మాధవరావు దేశపాండే పరిచయం చేస్తే, ఏమయ్యా మాధవరావు నువ్వు నాకు పరిచయం చేయాలా, 32 తరాలుగా ఆయనతో అనుబంధం ఉందయ్యా అని అంటారు. 72 జన్మల అనుబంధం నీది నాది శ్యామా, అందుకోసమే నేను ఈ షిరిడీకి వచ్చాను, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా,
మనతోటి కూడా అటువంటి సహచర్యమే ఉంటుంది. ఎన్ని జన్మల సహచర్యం ఉందో, ఎన్ని తరాల రుణానుబంధం ఆయనతో మనకుందో ఆయనకు మాత్రమే తెలుసు. లేకపోతే ఆ రుణానుబంధం లేకపోతే ఇక్కడ అందరూ కూర్చొని ఆయన మాటలు వినగలుగుతామా? ఆ రుణానుబంధమే కదా, ఆయనతో ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధమే కదా ఈరోజు మనం ఈ ప్రాంగణంలో కూర్చొని ఇటువంటి అద్భుతమైనటువంటి సత్సంగం వినేటువంటి భాగ్యం మనకు లభించింది కదా. ఊరికనే లభించదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సద్గురువు యొక్క వాక్కు, సద్గురువు యొక్క బోధ వినేటువంటి యోగ్యత కూడా అది ఊరికే వచ్చేటువంటిది కాదు. మనం చాలా సాయిబాబా మందిరాల్లో చూస్తాం. ఏముంటుంది, పోంగనే పూజారి గారు గనగన గనగన గన మంత్రాలు చదివేసి గంట కొట్టేసి హారతి ఇవ్వగానే అబ్బో మన మనస్సు ఎంత ఆనందపడిపోతుందో. నిజంగా అది కాదు ఆనందం. గురువు యొక్క వాక్కులను, గురువు యొక్క కథను, గురువు యొక్క లీలలను మనస్సులో నింపుకునేటువంటిదే అసలైనటువంటి భక్తి. అంతే తప్ప గనగన గంటలు, మంత్రోచ్చరణలు ఇవేవి కూడా మన మనస్సును చెయ్యవు. హేమాడ్ పంత్ రాస్తారు, దహించుకపోతున్నటువంటి మానవ జీవితాలకు చల్లటి తుంపర లాంటిది శ్రీ సాయి యొక్క కథలు, వారి కథాశ్రవణం అని చెప్పి రాస్తారు. మనస్సు ఎలా సమాధాన పడుతుంది, మనస్సు ఎలా శాంతిస్తుంది, మనస్సు ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ఎవరైనా మనకు ఒక మంచి మాట చెప్పి మనల్ని సమాధాన పరిస్తే కదా మన మనస్సు స్థిమితపడేది. ఈ రోజుల్లో ఎవరు చెప్పినా మన మనస్సు వినదు, మన మనస్సు శాంతించదు. ఎవరు చెప్పితే మనసు శాంతిస్తుందో తెలుసా? ఎవరి కథ వింటే, ఎవరి వాక్కు వింటే మన మనస్సు స్థిరపడుతుందో వారే శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా. కాబట్టి సాయిబాబా వద్ద ఆషామాషి వ్యవహారం కాదు మనం వారి సాంగత్యంలో ఉండడం అనేటువంటిది. వారి సాంగత్యంలోకి వచ్చిన తర్వాత బరాబర్ మనం తీసుకోవాల్సిందే. బరాబర్ ఆయన దగ్గర అనుభవించాల్సిందే సంతోషం, ఆనందం. అంతే తప్ప జీవితం ఎప్పుడూ కూడా దుఃఖమయం అనుకోకూడదు. ఒక్క సద్గురు ఉంటే చాలు నీ జీవితం సంతోషంగా మారిపోతుంది. ఒక్క సద్గురు, ఇంకెవరూ అవసరం లేదు జీవితంలో. అంత అద్భుతమైనటువంటి సహచర్యం సద్గురువుది. గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో లక్షలు సంపాదిస్తే ఎంత పెద్ద స్థితిమంతులైనా సరే ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఒక్క సద్గురువు యొక్క సహచర్యం మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సహచర్యం లభించినందుకు ఎప్పుడూ కూడా మనం గర్వంతో ఉప్పొంగిపోవాలి. ఏముంది నీకు అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే నాకు నా సద్గురువు ఉన్నాడనేటువంటి సమాధానం ధైర్యంగా చెప్పగలిగినటువంటి రోజు, అప్పుడు నీ జీవితం ఫలప్రదమైనట్టు, అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉన్నట్టు, అప్పుడు నువ్వు ఆత్మతృప్తితో, ఆత్మాభిమానంతో నువ్వు బ్రతుకుతున్నట్టు. చాలామంది ఎవరైనా ఏమైనా అనగానే చాలా కృంగిపోతారు. ఇంతేనా నీ దగ్గర ఉంది, ఇంతేనా నువ్వు? ఇంతే కాదు, నా వద్ద ఉన్నటువంటి సద్గురువు ఒకవైపు తూకంలో వేస్తే ఇంకోవైపు ప్రపంచాన్ని మొత్తం వేసినా సరే నా సద్గురువు ముందు తూగరు అనేటువంటి విషయాన్ని చెప్పగలిగినప్పుడు అది అసలైనటువంటి సద్గురువు యొక్క భక్తి మనకు. కాబట్టి అటువంటి ఆత్మస్థైర్యాన్ని మనలో నింపుకోవాలి. ఈరోజు చాలా చిన్న చిన్న విషయాలకు కృంగిపోతూ ఉంటాం. చాలామంది, మొన్న ఒక ఆవిడ వచ్చింది, నిజంగా నాకు పలకరించే బంధువులు లేరండి, నన్ను పలకరించేటువంటి సోదరులు లేరండి, అత్తామామలతో విభేదాలండి, జగమంత కుటుంబం ఉన్న ఏకాకి జీవితం నాదంది. ఈ సినిమా డైలాగులు మానేయమ్మా, మరి ఎందుకు వచ్చావు ఆయన దగ్గరికి అని అడిగా. ఈ జగమంతా ఒక ఎత్తు, ఆయన ఒక ఎత్తు. ఈ జగత్తులో ఉన్నటువంటి నీ బంధువులు, స్నేహితులు ఎవ్వరూ నీ కష్టకాలంలో నీ వైపు ఉండరు, ఆయన ఒక్కరు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇటువంటి పలాయనవాద పాటలు నా దగ్గర చెప్పొద్దమ్మా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని చెప్పి, నీకు దమ్ముంటే ఈ జగమంతా సాయే, నిలువెల్లా నాకు రక్షకుడు ఆయనే, ఎప్పుడూ కూడా ఆయన సహచర్యంలో నేను ఉంటాను, నాకు దేనికి కొదువు అని చెప్పి నువ్వు రాసుకో అమ్మా. ఎందుకంటే జీవితంలో జరిగేటువంటి అనేక అనుభవాలు, అనేక సంఘటనలు నిన్ను ఏకాకిని చేసినప్పుడు నువ్వు ఏకాకివి కాదు, నీకు ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని నేను ఉన్నాను అని చెప్పి బాబా నిలబడతారు.
ఎంతోమంది ఈరోజు ఒక్క బాబా యొక్క సహచర్యంలో ఆయన ఉన్నారనేటువంటి ధైర్యంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఈరోజు ఉన్నారు. ప్రపంచాన్ని వదిలేసి ప్రపంచంతో ఉన్నటువంటి అన్ని బంధాలు, మిత్రులు, స్నేహితులు, బంధువులు వీళ్ళెవ్వరూ కూడా మనతో శాశ్వతంగా ఉండేటువంటి వారు కాదు. ఒక్క సాయిబాబా మాత్రమే శాశ్వతం. అది అక్షర సత్యంగా బాబా చెప్పినటువంటిది. శ్యామ లాంటి వారికి నీకు నాకు 72 జన్మల అనుబంధం. అంటే ఈ జన్మలో నీ తల్లిదండ్రులు ఒకరుంటారు, వచ్చే జన్మలో మరెవరో, ఆ పై జన్మలో నువ్వు ఏ జీవిగా పుడతావో తెలియనటువంటి మనకు అన్ని జీవులుగా అన్ని జన్మల్లో మన వెంట ఉండేటువంటి ఏకైక తోడు ఒక్క సాయిబాబా మాత్రం అనేటువంటి దాన్ని గుర్తెరిగితే ఆయన పట్ల ప్రేమను కలిగి ఉంటాం. ఆయన తప్ప గురువు మినహా ఇంకెవ్వరూ కూడా అధికం కారనేటువంటి గొప్ప ఆత్మస్థైర్యంతో మనం బ్రతకడానికి ఒక ఆధారం శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి
నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.